హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నైట్ ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. ఇక చెట్లు అయితే మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. ఇక చూడండి ఎలా అయినాయో, మొత్తం తడిచిపోయినాయి. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా మొత్తం తడిచిపోయింది. ఏంటంటే కిటికీ మేము ఇది ఏంటంటే సరిగ్గా డోర్ పెట్టకపోయేసరికి ఇది లూజ్ అయిపోయి చూసుకోకుండా మొత్తం అన్నీ తడిచిపోయింది. ఇంకా ఇక ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తడిచిపోయింది. అన్నీ తుడిచి ఇక్కడ ఎండేసినామండి. కట్టుపంతా కూడా తడిచింది. అంతా ఇది చేసి ఇక్కడ వేసేసాము. మొత్తం వర్షం అయితే రాత్రి అయితే వివస్తంగా వర్షం అండి. ఇంత సౌండ్స్ అంటే నాకైతే ఇవి ముందే చెక్కల ఇండ్లు ఏందో ఏమో అన్నట్టయితే భయం అయితే చాలా భయం వేసింది. అన్ని చెక్కల ఇల్లు, వీటికి పునాది ఉండదు, రౌతు కట్టడం ఉండదు. ఇట్లా ఇది అయితే ఇల్లు, ఈ ఇల్లు అయితే 50 సంవత్సరాల ఇల్లు. కానీ అంటే మళ్ళీ అనుకున్నా 50 సంవత్సరాల నుండి తట్టుకొని ఉన్నది, ఇప్పుడు తట్టుకోదా అనేసి అయితే అనుకొని ధైర్యం చేసుకొని అయితే నిద్రపోయినా ఫ్రెండ్స్. ఇక ఇటేమో మొత్తం ఇంట్లో మొత్తం తడిచిపోయినాయి. ల్యాప్టాప్ బ్యాగు కింద మళ్ళీ ఇవన్నీ చెక్కలు కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఆకులు ఇలా ఎండాకాలంలోనే చిగురిస్తాయంట, పువ్వులు కానీ ఆకులు కానీ. ఇప్పుడైతే ఇక అన్నీ కొన్ని చెట్లు పువ్వులు ఆకులు ఇట్లా చిగురించడం. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక కొమ్మలు కట్ చేస్తారు. అలా కట్ చేసిన తర్వాత ఇక ఈ పక్కకున్నాయి చూడండి, ఇవి ముందు కట్ చేసిన డెకరేషన్ చెట్లు అండి. ఇవైతే మంచిగా ఎగురొచ్చినాయి. అవి మళ్ళీ కట్ చేసిండ్రు, అవి మెల్లమెల్లగా వస్తాయండి. ఇక అయితే సమ్మర్ అయిపోయేసరికి ఇగుర్లు వచ్చి మళ్ళీ చలికాలం వర్షాకాలం మొత్తం ఎండిపోతాయంట. చూడండి అలా అన్నమాట. మొత్తం ఎండిపోయిన చెట్లలాగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. మరి అదేందో ఏమో కానీ చలికి తట్టుకోక అసలు ఏమీ చిగురించవు, ఆకులన్నీ రాలిపోతాయి అని చెప్తున్నారు. ఇక ఇక్కడ సీజన్ అలా ఉంటుందేమో. ఇంకా మొత్తానికైతే ఫ్రెండ్స్ రాత్రి విపరీతమైన వర్షము. నాకైతే చాలా భయం వేసింది. చూడండి ఆ ఇల్లు చూడండి, ఇది పునాది కట్టడం ఎలా ఉంటుందో ఏమో. స్టార్టింగ్ నుండి చెక్కలు మనకేమో చెదలు వస్తుంది కదా, నాకేమో ఫుల్ భయమైంది. మనకు చెక్కలతో ఏది చేసినా కూడా ఒక 1 year లోపలనే చెదలు అది ఇది అనేది ఉంటుంది కదా. వీళ్ళు కూడా మొత్తం చెక్కతోనే కింద నుండి మీద దాకా చెక్కతోనే ఇది చేసి చేస్తారు. ఇవన్నీ చెక్కనే పైనుండి కవరింగ్ చేస్తారు. ఏదో ప్లాస్టిక్ ఇంకా ఫైబర్కు సంబంధించిందంతా పెట్టేసి ఇలా ఇల్లు నిర్మాణం అయితే జరుగుతుంది. ఎప్పుడన్నా బయటకు కానీ ఏదన్నా ప్రదేశానికి బయటకు వెళ్ళినప్పుడు ఇల్లు కట్టేటివి కూడా కొత్త ఇండ్లు అయి ఉంటాయి. వీలైతే వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ వీడియో కూడా చేస్తా అనుకుంటున్నా. స్టార్టింగ్లో ఎలా కడతారు అనేది కూడా, చెక్కతోని నిర్మాణాలు ఎలా ఉంటాయి అనేది కూడా నేను వెళ్తే నాకు కనిపించినప్పుడు వీలైతే ఏదైనా వీడియో తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎండనైతే ఫుల్గా వచ్చేసింది. ఇక మొత్తం నైట్ కూడా వీడియో తీస్తామనుకున్నా, కనీసం నాకు ఏందో 2:30 దాకా నిద్ర పట్టలేదు ఫ్రెండ్స్. కొంచెం వాతావరణం చేంజ్ ఏదో కానీ తీద్దాం అనుకున్నా. 2:30 దాకా ఫుల్ వర్షం నైట్ మాకు. ఇంకా ఊరవిసుకలండి, మన ఇండియాలో ఉండే ఊరవిసుక పిట్టొచ్చింది. మీకు కనిపిస్తుందా? చూద్దాం. అదిగా చూడండి, ఊరవిసుకలు ఉన్నాయండి ఇక్కడ. కొన్ని జాతులు కొన్ని చెట్లు మాత్రం ఇక్కడ లేవు. ఈ పిచ్చుక మాత్రం నాకు వచ్చినప్పటి నుండి అయితే కనిపిస్తుంది. ఇంకా ఎన్నెన్ని మన ఇండియాలో ఎన్నంటే సముద్రాలు దాటి రావాల్సింది ఉంటాయి కదా. కొన్ని యూఎస్ నుండి కూడా మన ఇండియాకి వరంగల్కి కొన్ని పక్షులు వచ్చినాయని మొన్న వీడియో చూసిన, నేను వార్తలలో చూశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వలస జీవులు అనేసి. ఇంకా చూడండి ఊరవిసుక పిట్టలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి. చాలా సంతోషం అనిపిస్తుంది. మొత్తం రోడ్ అంతా డాంబర్ రోడ్డు, అన్ని చెట్ల ఆకులు, ఇలా అంతా చల్లగా మబ్బు ఎండ అన్నట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మబ్బులు చూడండి, ఆకాశం అయితే బ్లూ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మేఘాలు అయితే కదిలిపోతున్నాయి చూడండి, ఇలా కదిలిపోతున్నాయా.
ఇక సౌండ్స్ అయితే ఇక్కడ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉందంట. ఆ సౌండ్స్, ఇంట్లో ఫ్రిడ్జ్ సౌండ్స్, ఏసీ సౌండ్స్, విపరీతంగా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. సౌండ్స్ వచ్చి కొన్ని రోజుల దాకానైతే నాకైతే ఏమీ ఇది కాలేదు సౌండ్స్. ఇప్పుడైతే కొంచెం ఏంటంటే ఇక సౌండ్స్ అయితే ఇక ఇప్పుడు కొంచెం అలవాటు అయింది సౌండ్స్. నాకైతే చెవులు అయితే గడలు పడిపోయినాయి. ఇది చూడండి, ఎండ వచ్చింది, మబ్బు వస్తుంది, ఎండ వస్తుంది, మబ్బు వస్తుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. మబ్బులు అయితే చాలా నెమ్మదిగా కదిలిపోతున్నాయి. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ మబ్బు. అంత రోడ్ అయితే ఇప్పుడైతే ఎవరు ఎక్కువ వెళ్ళారంట. పొద్దున 6:37 అప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ఇంకా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారంట. ఇప్పుడైతే ఎవరు లేరు. ఒక్క ఆమెనైతే అక్కడ ఎవరితోనో మాట్లాడుతుంది. ఒక్క పురుగు కూడా లేరండి. మొత్తం ఇప్పుడైతే అందరు వెళ్ళిపోయినారు.